2024 ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక ఒంగోలును వదిలిపెట్టి హైదరాబాద్ పారిపోయిన బాలినేని తమ కార్యకర్తలపైన ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా వారికి అండగా నిలిచేవాడని, గత ప్రభుత్వంలో అధికారులను పోలీసులను అడ్డుపెట్టుకుని తమ పార్టీపై చేసిన రౌడీ రాజకీయం మర్చిపోవద్దని, జరిగిన ప్రతి సంఘటనకు సరైన సమాధానం ఇస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ బాలినేనికి వార్నింగ్ ఇచ్చారు. మీడియా ముందు మాట్లాడుతూ వాడు వీడు అంటూ ఇంకొకసారి అమర్యాదగా మాట్లాడితే వయసులో పెద్దవాడివి అనే మర్యాద కూడా దక్కదని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే దామచర్ల బాలినేనిని హెచ్చరించారు. గతంలో బాలినేని అనుచరులు చేసిన దాడులను విచారణ కమిటీ వేయించి దోషులైన వారందరినీ తప్పకుండా శిక్షించి తీరుతామని వారు తెలిపారు. బాలినేని ఒంగోలులోనే ఉండి తమ రాజకీయం చూసి తాము ఏదైనా పొరపాట్లు చేస్తే తమను నిలదీసే అవకాశం కూడా బాలినేనికి ఇస్తున్నామని, అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది మాట్లాడితే సహించబోయేదే లేదని ఆయన తెలిపారు. గతంలో అధికారం నీ దగ్గర ఉందని నీకు నచ్చినట్లు చేశావు, ఇప్పుడు అధికారం నాకు వచ్చిందే, మీరు చేసిన పాపాలు అన్నిటికీ లెక్క చెప్తాను బాలినేని అంటూ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల బాలినేనిపై విరుచుకుపడ్డారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మాట్లాడుతూ బాలినేని జనసేన పార్టీలోకి రావడానికి ప్రయత్నించడం వాస్తవమని, కానీ అలాంటి అవినీతి నాయకుడిని తమ పార్టీ ఆహ్వానించబోదన్నారు. తాను నిజంగా ఎటువంటి అవినీతి చేయకపోతే నిరూపించమని బాలినేనికి రియాజ్ సవాల్ విసిరారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు కౌంటింగ్ 4వ తారీఖు కౌంటింగ్ జరిగేటప్పుడు 11 గంటలకల్లా బయటకు వచ్చేసి హైదరాబాదు పారిపోయిన వ్యక్తి కొడుకుని అందరిని వేసుకొని పారిపోయాడు. ఇవాళ వచ్చాడు. ఎందుకంటే పార్టీలో ఎవడు కూడా ఉండే పరిస్థితులు అక్కడ లేకుండా పోవటం, అందరూ కూడా ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ వైపు రావాలని, ఆ తర్వాత ఈ కారణాల చేత ఇవాళ ఒంగోలు వచ్చి ఏందేందో మాట్లాడా ఊగుతున్నాడు. నేను ఒకటే తెలియజేస్తున్నా, నేను ప్రమాణ స్వీకారం అయిపోయి నెల రోజులు కాల. ఆయన మాట్లాడే భాష ఏంటో, అతనికి ఎందుకు ఇట్లాగా ఏదంటే ఏదో పాత్ర అవన్నీ కూడా ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడతా ఏందో ఊగిపోయి ఏందేందో మాట్లాడాడు. నేను ఒకటే అడుగుతున్నా, మేమైతే పారిపోయామని నేను అనలా. మాకు నెల రోజుల్లో అయిపోయింది, కౌంటింగ్ అయిపోయి నెల రోజుల్లో మా ప్రభుత్వం వచ్చింది. మేమైతే పారిపోయావా, ఏడున్నావా, ఆయన ఏం చేసుకుంటాడా, ఎట్లా చేస్తాడా అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. మేము అసలు పట్టించుకోవాలా. క్వశ్చను ఆయనే, ఆన్సరు ఆయనే. నన్ను పారిపోయారంటారు, లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోయారంటారు, లేకపోతే నేను పోటీ చేయలేను, ఈసారి మళ్ళా పోటీ చేస్తాను అంటాడు. అంటే మానసికంగా బ్యాలెన్స్ తప్పిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడటం మనం చూసాం. ఈరోజు ఒకటి, ప్రజలు స్పష్టంగా ఎప్పుడు రాని మెజార్టీ, ఒంగోలు చరిత్రలో రాని మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. అంటే నువ్వు నీ కొడుకు ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో, ఏ విధంగా అవినీతి చేశారో, ఏ విధంగా ఎంతమందిని ఇబ్బంది పెట్టారో స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. ఈ రోజుటికి ఎలక్షన్ అయిపోయిన తర్వాతన్నా ఎవరైనా కూడా ఒకసారి ప్రక్షాళన చేసుకుంటారు. ఒరే, నన్ను ఇంత మెజారిటీతో ఓడించారు అంటే ఇంత తేడా ఎందుకుంది ప్రజల్లో? జిల్లాలోనే హయ్యెస్ట్ మెజారిటీ వచ్చింది అంటే మనం ఏం పాపం చేశాము, ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాము, లేకపోతే ఎందుకు నాకు ఇంత వ్యతిరేకత ఉందా అని చెప్పేసి ఎవరన్నా దాన్ని అవగాహన చేసుకొని దాన్ని ఏదో విధంగా దాన్ని ఎక్కడ పొరపాట్లు జరిగినాయో దాన్ని రెక్టిఫై అవుతారు. ఈ మనిషి ఇంకా నిజాయితీ పరుణ్ణి, మా కొడుకు బంగారం, మా కొడుకు అసలు ఏమీ తెలియదు, మా కొడుకు కావాలని చెప్పేసి ఆయన మీద వేస్తున్నారు, ఇవన్నీ మళ్ళా కూడా ఇంకా మాట్లాడుతున్నాడు. ఇంకా ప్రజల్ని ఇంకా మాయ చేసి ఆ నాయకుల్ని, ఆ పార్టీ వాళ్ళని కూడా ఇంకా మోసం చేసే పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఆ రోజు మళ్ళీ ఇంకోటి కూడా మాట్లాడాడు. ఈ నెల రోజుల్లోనంట 150 అపార్ట్మెంట్లకి మేము నోటీసులు పంపించామంట. నేను ఇప్పుడే ఆ కమిషనర్ దగ్గర నుంచి తెప్పించా. 95 94 నోటీసులు ఇచ్చారు. అది అపార్ట్మెంట్లు కాదు, హౌసెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళు దాంట్లో టీడీపీ వాళ్ళు ఉన్నారు, అది ఉన్నారు. వాళ్ళ ఫార్మాలిటీ ప్రకారంగా వాళ్ళు
నోటీసులు ఇస్తుంటారు. దాంట్లో అంటే డబ్బులు తీసుకోవడానికి అంట నేను ఏమన్నా మైండ్ నుండి మాట్లాడతారో లేకపోతే ఆలోచించి మాట్లాడతాడో, వయసులో పెద్దోడు అయిపోయాడు. అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడి 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 ఎన్ని మాట్లాడినా కూడా అబద్ధాలు మాట్లాడటం, మళ్ళీ ఏం తెలియదు అంటాం. నెల రోజుల్లో నోటీసులు ఇచ్చేదేంది, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేదేంది? ఎవడన్నా ఒక్కడి దగ్గర డబ్బులు తీసుకున్నారా? ఎవరన్నా ఒక్కడన్నా బెదిరించావా? ఆ రోజు గొడవలు తీసుకొచ్చింది నువ్వు, చేసిన పాపాలన్నీ చేసింది నువ్వు. ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంటే మహిళని చూడకుండా ఆళ్ళ వెంకటరత్నాన్ని దగ్గరుండి కొట్టండి కొట్టండి అని చెప్పేసి ఆ ఈశ్వర్ని వాళ్ళందరినీ కొట్టించింది నువ్వు కాదా? ఆ రోజు ఏమైనా మీ పోలీసు వాళ్ళు ఏమైనా నీ కేసు పెట్టారా? ఎవరి మీద ఒకరి మీద పెట్టారా? మళ్ళీ ఆ తర్వాత మేడికొండ మోహన్ని ఒక ఆడ మనిషి మీ కోడల్ని ఏదో ఇక్కడికి రావద్దమ్మా అపార్ట్మెంట్కి అని చెప్పింది దానికి ఆమెను ఇంటికి పోయి ఇంట్లోపలికి పోయేసి కొట్టించింది నువ్వు కాదా? వాళ్ళని కొట్టించింది కాకుండా మళ్ళీ అక్కడికి మోహన్ అనే వ్యక్తి అక్కడికి వస్తే అతను కొట్టించింది నువ్వు కాదా? రక్తం వచ్చేటట్టు నువ్వు మళ్ళీ అమ్మాయికి చక్రవర్తి మాదిరి ఏందో నేను అసలు ఏమీ చేయలేదు, నేను ఏ పాపం తెలియదు, ఏం భాష మాట్లాడతావో ఏం చేస్తావు? నవ్వుతున్నారాడు జనం నువ్వు చేసే మాటలకి, నువ్వు చేసే శాస్త్రాలకి. మళ్ళా కొట్టావు. మళ్ళీ హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో నుంచి గంజాయి బ్యాచ్ని వేసుకొని వచ్చి ఎంతమందిని కొట్టావు? బయట ఉండే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళందరి మీద చేసుకున్నారు. చేసుకొని మళ్ళీ బెదిరిస్తావు. అక్కడ ఉండి పోలీసు వాళ్ళని బెదిరించావు. పోలీసు వాళ్ళు మీ వాళ్ళు దాని మీద కేసులు పెట్టలా. తర్వాత మళ్ళీ మీ కోడలు వచ్చేసి అక్కడికి వచ్చేసి బూత్లోకి వచ్చేసి ఎవరైనా కూడా ఎన్నికలప్పుడు తిరుగుతారు ఆడవాళ్ళు. ఎలక్షన్ ఓటింగ్ అప్పుడు ఎవరైనా పోతారా? పోయారనుకో ఒక గౌరవంగా దండం పెట్టాలి. ఏం పని బూత్తుల్లోకి వెళ్తారా? వెళ్ళి అక్కడ గొడవ జరిగితే ఏమో తీసుకొని చెప్పు తీసుకొని కొడతా ఉంటే అది లైవ్లో రికార్డ్ అయింది. ఆమె లైవ్లో రికార్డ్ అయింది. వీళ్ళ మీద కేసులు రౌడీ షీట్లు చేయాలి, అందరి మీద కాదని చెప్పేసి మేము మాట్లాడితే ఆడవాళ్ళ మీదకి వస్తావా, మా కుటుంబం జోలికి వస్తావా? ఎవరికి నీకు ఒక్కడికే నా కుటుంబాలు ఉండేది? అంటే ఆళ్ళ వెంకటరత్నంకి కుటుంబం లేదా? ఈశ్వరి కుటుంబం లేదా? మోహన్కి మేడికొండ మోహన్కి వాళ్ళ ఫ్యామిలీ లేదా? చేసే అన్ని పాపాలు చేయటం. అందుకే మళ్ళీ ఇప్పుడేమో భగవంతుడు చూస్తాడు, నా మీద చూస్తాడు అని మాట్లాడతాడు. దాన్ని కూడా ఏదైతే క్లిప్పింగ్స్ ఉన్నాయో దాన్ని అన్నీ కూడా బయటికి తీస్తాం, ఊరికే వదలం. నువ్వు పోతావో జైల్లో కూర్చుంటావో 2 రోజుల తర్వాత బయటకు వస్తా చూస్తా, ఏం చూస్తావో అవి కూడా చూస్తాం. నువ్వు ఉన్నప్పుడే పీకలేకపోయావు, ఇప్పుడేం బిగుతావో చూస్తా అది కూడా. అంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడు వీడు లేకపోతే మొన్న ఏదో ఇంకోటి ఏదో మాట్లాడాడు, ఒక వీడియోలో చూసా. బచ్చా ఏంది బచ్చాగాడు అనేది? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. సంస్కారం మాట్లాడితే సంస్కారాలు అడ్డొస్తాయి. వయసులో పెద్దోడివి. ఇంకొకసారి మాట్లాడితే కొవ్వు కూడా దించుతాను, ఊరికే వదలం. ఇంకొకసారి మాట్లాడు, వాడు వీడని మాట్లాడు, నువ్వు కొవ్వు దించుతాను అట్లే. ఏదో గమ్ముగా ఉంటున్నారులే, పద్ధతిగా ఉంటున్నారులే అని చెప్పేసి ఊరుకుంటున్నారు అనుకున్నారా? చేసి నీ అరాచకాలన్నీ చేసి అధికారం అడ్డం పెట్టుకొని నీ కొడుకు ఎన్ని చేసింది మీరు? హాస్పిటల్లో డబ్బులు వసూలు చేయాలా? గ్రానైట్లో డబ్బులు వసూలు చేయాలా? ఒక్కొక్క బార్లోకి పోయేసి సీసాకి 10 రూపాయలు వసూలు చేయలేదా? వైశాస్ కమర్షియల్ బిల్డింగ్ ఉంటే డబ్బులు వసూలు చేయాలా? నాకేం తెలియదు, మా కొడుకు ఏం తెలియదు అని మాట్లాడతారేంటి? నాకు అర్థం కాదు అసలు. చేసిన పాపాలకి బుద్ధి చెప్పారు ప్రజలు. తెలుసుకో, సంస్కారంగా మాట్లాడటం తెలుసుకో. వచ్చావా కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పి. నువ్వెవడ బొమ్మన్నా నిన్ను పారిపోయింది, నువ్వు ఎందుకు పోయావు? ఎలక్షన్ అయిపోయింది, నువ్వు ఓడిపోతున్నావు, ఇంట్లో కూర్చో. సాయంత్రం ఆ కార్యకర్తలందరికీ ధైర్యం చెప్పు, నేనున్నాను, సరే గవర్నమెంట్ పోయింది, మీకు అన్నిటికీ నేను అండగా ఉంటా అని చెప్పి నువ్వు మాట్లాడుకోవాలి. నీ పాటికి నువ్వు కౌంటింగ్ అయిపోయి మాకు ఇంకా సర్టిఫికేట్ ఇవ్వకముందే నువ్వు హైదరాబాదు చేరిపోయావు 4 గంటలకల్లా. నువ్వేం మాట్లాడతావు? నువ్వు ఇంకా కార్యకర్తల మీద నీకేముంది విశ్వాసం? ఇవాళ కార్యకర్తలకు అండగా ఉంటానని ఇట్లా చెప్పగలుగుతావు నువ్వు? జనాలు తెలియదు అనుకుంటావా? నువ్వు వచ్చి మాయ మాటలు చెప్పి 4 రోజులు నుండి 2 రోజుల నుండి పోతే మళ్ళీ జనాలకు ప్రజలకు తెలియదా? మీ నాయకులకు తెలియదా?
నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు. ఇన్ని రోజుల తర్వాత వచ్చావు. ఈరోజు వచ్చినోడివి ఎలా ఉన్నారు ఏంటి అనేది మాట్లాడుకోవాలి. నువ్వు ప్రెస్లో మాట్లాడతా వాడు వీడు అని చెప్పి మాట్లాడితే ఎవడు ఊరుకుంటాడు? దాంతోపాటు ఇంకేంది మాట్లాడాడు? విల్లాస్ దాంట్లో పక్కా అవినీతి జరిగింది. దాన్ని మేము కూడా దానికి ఒక కమిటీ వేస్తాం. దాన్ని విజిలెన్స్ చేస్తారు, వాళ్ళే చూస్తారు. ఐరన్ ఓవర్ మట్టి ఎవడు తీసుకెళ్ళమన్నాడు? నిన్ను ఐరన్ ఓవర్ది నీ ఇష్టారాజ్యంగా ఎన్ని ట్రిప్పులు తోలేవు? 20 లక్షలు కట్టావు అక్కడ. అంటే నీ అధికారులు ఉన్నారని చెప్పేసి, ఆ రోజు నీ మైండ్స్ ఉన్నారనో నీ పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు తోలి ఇవాళ ఏం చేశారు? విల్లాసు ఆయనంట భాస్కర్ రెడ్డి డబ్బులు ఇస్తానంట, అందుకని మనం ఎవడబడుతున్నాం అంట. నీ డబ్బులు మీ బామ్మరుదులు మీ గోల మీది. దాన్ని ఎవడు చూస్తాడా? అసలు అర్థం కాలేదు. ఎవడికి సంబంధం? నీ భాస్కర్ రెడ్డి ఇస్తాడో లేకపోతే ఇంకోటి ఇస్తాడో తీసుకో, ఊరేకండి. మేము చూస్తుంది మాకు అక్కడ ప్రాబ్లం ఏంటి, పరిస్థితులు ఏంటి అనేది మేము చూస్తున్నాం. విల్లాకు వస్తే ఏదో బూతు కూడా మాట్లాడతావు. రేపు వస్తారు, డిపార్ట్మెంట్ వస్తారు, చెక్ చేస్తారు. గ్రానైట్లకు వేసారు కదా మెజర్మెంటు, ఎంత మట్టి తీసుకొచ్చారో ఏందనేది, దాన్ని కూడా వేపిస్తాం, పెనాల్టీ వేస్తాం. ఆ పెనాల్టీకి అప్పుడు కట్టాల్సి వస్తుంది. నా దగ్గరికి 2 వచ్చారు ఈ నెలలోనే. ఆ రోడ్డు ఫేసింగ్ ఉంటే మా ల్యాండ్ని విజయవాడకు రమ్మని చెప్పి హోటల్లో రమ్మని చెప్పేసి హోటల్లో కూర్చొని ఇది కానే కావాలి, మాకు విల్లాస్ కాడ కడుతున్నాం, రోడ్డు ఫేసింగ్ మీద ఉందని చెప్పేసి వాళ్ళకి సగం డబ్బులు ఇచ్చేసి బలవంతంగా రోజు పోయి రిజిస్ట్రేషన్ చేయించారు. అది నిజం కాదా? చిల్లర పనులు చిల్లర చేష్టాలు నువ్వు చేసి డబ్బులు రాకుండా అంటే ఏం చేసేది? రోజు మనుషులను పంపిస్తున్నారు ఇంటికి అన్నాడు. కాదు, వాళ్ళని పిలిపించి పెట్టిమంటావా ప్రెస్ మీట్? వాళ్ళ చేత మాట్లాడించమంటావా? నువ్వు ఎంత ఇచ్చావు, ఎంత తీసుకున్నావు? బెదిరించి రిజిస్ట్రేషన్ చేపిస్తావు నువ్వు? ప్రజల్ని భయప్రాంతులు చేసి గంజాయి బ్యాచ్ని తిప్పుకుంటా నువ్వు పెద్ద నీతుల గురించాను మా మీద బ్లేమ్ చేస్తావా? మమ్మల్ని అంటావు అదేమంటే. ఇంకొకటి మాట్లాడతాడు ఏదో, అదేమంటే బ్యాంకుల గురించి మాట్లాడతాడు, నా అప్పుల గురించి నా అప్పులు నీకేందయ్యా? నా అప్పులు నేను కట్టుకోవాలో ఎట్ట చేసుకోవాలో, నా బ్యాంకులు ఏంటనేది 100% ₹1,00,00,000 ఆస్తి పెడితే 50 లక్షలు ఇస్తారు. నీకు తెలుసో లేదో? అది కూడా నువ్వు ఎప్పుడైనా బ్యాంకులు పోయి లోన్ తీసుకుంటే కదా, నీకు ఒక వ్యాపారం ఉంటే కదా. నువ్వు రాజకీయాలకు రాకముందు ఎవరి దగ్గర కారులో తిరిగాడు, బుష్ ప్రభాకర్ రెడ్డి కారులో తిరిగాడు, మారుతి కారులో. నీకు కారు కూడా లేదు అప్పుడు, నీ గతి అది. నువ్వు పెద్ద జమీందారు మాదిరి మాకు అక్కడ 1000 ఎకరాలు ఉంది, మా తాత ఇట్టా, మీ అదిట్టా ఇదిట్టా అని చెప్తావు నువ్వు. కారు కూడా లేకపోతే ఆ మారుతి కారులో తిరిగేవాడి నువ్వు. అది నీ సినిమా. ఏదన్నా ఉంటే మాట్లాడాలి. అదేమంటే మీడియా వాళ్ళు కావాలని రాశారంటావు. మీడియా వాళ్ళు కావాలని ఎందుకు రాస్తారు? నువ్వు చేసిన శాస్త్రాలు రాశారు, ఇంకా చాలా రాయాల్సింది. ఇంక ఆ వయసు రీత్యా ఏమైపోతామని చెప్పి రాయలా వీళ్ళంతా కూడా. అదేవిధంగా ఆ ల్యాండ్ది ఏదైతే ఉందో దాని మధ్యలో సర్వే నెంబర్లు ఏమున్నాయో దాని మీద కూడా చేస్తాం, దాన్ని కూడా తీస్తాం. అప్పుడు నువ్వు వస్తావో, నీ బూతులు ఏం చేస్తావో, నువ్వేం చేస్తావో ఆ రోజు కూడా చూస్తాం. మేము వచ్చింది 30 రోజులే, కొంచెం ఓపిక పట్టు. 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవలా. వచ్చిన 10 రోజులకి 20 రోజులకే నువ్వు ఓర్చుకోలేక ఊగిపోతా అంత తెచ్చుకోక ముందు పోయి హెల్త్ చూపించుకో, కండిషన్గా పెట్టుకో. రాజకీయాలు గెలుస్తుంటారు, ఓడిపోతుంటారు. ఆరోగ్యవంతంగా ఉండు. 1000 కోట్లు సంపాదించావు అమాయకుడి మాదిరిలా. నా దగ్గర డబ్బులు లేవు, 2 నెలలు ఆగి నా అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చుకుని వస్తే ఎవడు నమ్మేవాడు ఎవడు లేడు. అది గుర్తుపెట్టుకో. ఎక్కడెక్కడ వైజాగ్లో పెట్టావో, ఎక్కడెక్కడ హైదరాబాద్లో కొన్నావో, ఎక్కడెక్కడ ఏం కొన్నావో అనేది పిల్లల్ని అడిగినా చెప్తారు ఇక్కడ ఒంగోలులో. మనం ఏదో అనుకుంటాం ఏం తెలియదులే అని చెప్పేసి. నువ్వు ఏడాడ కొన్నావో తెలుసు, శుభ్రంగా నువ్వేం పేదోడివి, ఎంత ఆస్తి సంపాదించావో తెలుసు. మళ్ళా ఇంకోటి కూడా అన్నాడు, మైన్స్ మినిస్టర్ ఉన్నప్పుడంట అతనికి క్లీన్ చిట్ ఇచ్చారంట. ఆయన ఉన్నింది ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన మంత్రిగా? ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన మంత్రిగా? 100 రోజులు మంత్రిగా ఉంటే క్లీన్ చిట్ రాకేమొచ్చుద్ది? ఆయన సర్దుకొని కుర్చీ చేసుకునే లోపలికి అయిపోద్ది 3 నెలలు.
దానికంటే క్లీన్ చిట్ ఇచ్చారంట. ఇంకా పార్టీది ఏందో జనసేనకు పోతున్నాము అడగబోతున్నాము అంటున్నారు. నేను ఈడే ఉంటా, నేను మొన్న చెప్పా, వీళ్ళ శాస్త్రాలు చూసి నేను ఇక్కడే పోటీ చేస్తా. ఎవడు పోటీ చేయొద్దన్నారు రా సార్? నువ్వే ఆన్సరు, నువ్వే క్వశ్చన్. నువ్వు ఈడే ఉండు, ప్రతిరోజు ఈడే ఉండు, మీ కార్యకర్తలకు అండగా ఉండు, తిరుగు, మేము చేసేది కూడా చూడు. మేము ఎక్కడైనా ఒక తప్పు చేస్తే నిలది. నేను ఎవడు పొమ్మన్నాడు? మేమేమన్నా పొమ్మన్నావా? ఊరు వదిలిపెట్టి వెళ్ళమన్నావా? మేము హైదరాబాద్ పొమ్మన్నావా? నువ్వు ఆడుకోవటానికో లేకపోతే నువ్వేదో చేసుకోవటానికో నువ్వు పోతా, దీంతో మేమేదో బొమ్మన్నట్టు నేను ఈడే ఉంటా. ఈడే ఉండు పోయా స్వామి, ఎవడు బొమ్మల్లా నిన్ను. ఈడే ఉండు, ఈడే మీ కార్యకర్తలకు అండగా ఉండు. మేము ఏదన్నా పొరపాటు చేస్తే నిలది, తప్పులే. నిజంగా తప్పు జరిగితే నిలది. అపార్ట్మెంట్కి నోటీస్ ఇచ్చారంటే డిపార్ట్మెంట్లో వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. రేపు మీ వాళ్ళని తీసుకెళ్ళి లోపల పెట్టారంటే డిపార్ట్మెంట్ పని వాళ్ళు చేస్తారు. అంటే కొట్టి ఊళ్ళో బారిపోతే అవదది. దానికి ఎవరెవరు ఆ రోజు పనిష్మెంట్ అయ్యారో, ఎవరెవరైతే అతిగా చేసి కొట్టారో అన్ని వీడియో క్లిప్పింగ్స్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము సైలెంట్ అయ్యాం. వాళ్ళని తీసుకెళ్ళి పట్టుకెళ్తే నేను కావాలని పట్టుకెళ్ళానంటే అది మర్యాద కాదు. అది నువ్వు హాస్పిటల్కి నువ్వు మీ కొడుకు వచ్చి ఊగితా వచ్చారు కదా 400 మంది వేసుకొని. 400 మంది ఎవరికైనా ఉన్నా కూడా అందరూ ఊగుతారు ఇట్లే. వేసుకొని వచ్చి ఊగారు కదా, అవన్నీ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. అవన్నీ కేసులు పెడతారు. చట్టం దాని పని చేసుకొని పోద్ది. దానికి ఏదో మేము చేసేది ఏమి ఉండదు. దాంట్లో ఎవిడెన్స్ తోటి పోతారు వాళ్ళు కూడా. మా పోలీసు వాళ్ళు వచ్చారు లేకపోతే అందుకని నేనేదో చేస్తాం. మా పోలీసు వాళ్ళు వచ్చినా ఇంకో పోలీసు వాళ్ళు వచ్చినా ఎవరైనా నువ్వు పోయి లేకపోతే కేసులు పెట్టినప్పుడు నువ్వు కోర్టుకు పోతానన్నావు కదా, ప్రైవేట్ కేసు వేసుకో. చట్ట ప్రకారంగా వాళ్ళు పోతారు, వాళ్ళు చూస్తారు అంతే. ఇప్పుడు ఎవడు బెదిరిస్తావు, ఎవరిని చేస్తావు? నేను బతిమలాడి చెప్పా, 6 నెలల ముందు చెప్పా నీకు, నీ పని అయిపోయిందయ్యా. అనవసరంగా ఊగి ఎక్కువ చేసుకోవాక నీ పని అయిపోయింది అని చెప్పి నేను 6 నెలల ముందు చెప్పా నీకు. 6 నెలల ముందు కూడా నువ్వు ఓవర్ యాక్షన్ చేసి మన వాళ్ళందరినీ కొట్టటము, గోండాయిజీ చేయటం, రౌడీజీ చేయటం, ఎన్ని చేయాలని చేశారు. ఆ పాపాన్ని అది పోయింది. అది ఇలా పోలీసు వాళ్ళు మేము అడ్డం పెట్టుకునేది. నువ్వు చేసిన పనులన్నీ కూడా ఎదుటోళ్ళ మీద వేయగాక ఆ రోజు పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకుని నువ్వు చేసింది. మా వాళ్ళు ఒక ఫ్లెక్సీ కడితే ఆ ఫ్లెక్సీని 1 నిమిషంలో తీపిచ్చేయటం అది నువ్వు చేసిన పని. అది ఇంకోటి కూడా రాళ్ళు పగల కొడుతున్నాడు, పక్కన చెవు కొరుకుతున్నాడు ఎవడో కొత్తగా వచ్చినాడు. రాళ్ళు పగల కొట్టేది ఆయనకి ఏం చెప్పాలి? ఇతను దాంట్లో పెద్ద చరిత్ర ఉన్న ఇతను. మేము గెలిచిన 19లో గవర్నమెంట్ పోయిన నెక్స్ట్ డేనే, సింపుల్ ఒక ఎగ్జాంపులే చెప్తా, చాలా పగల కొట్టారు. నేను మన స్వామి ఇద్దరం కలిసి ఇక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి పోతే అది కట్టించింది మనం. ఫౌండేషన్ స్టోన్ వేసాం, భూమి పూజ చేసాం. భూమి పూజ చేస్తే నేను పోయాను. ఈయన బొమ్మ ఇతను పెద్ద రాయేసి పెట్టున్నారు. నేను ఆ ప్రిన్సిపాల్ని అడిగా, ఇదేందా ఆ రోజు భూమి పూజ చేసాం, నేను శాంక్షన్ చేయించాను, ఇది వాళ్ళు రెంట్కుంటుంటే ఇక్కడ డెఫ్ వాళ్ళు నేను రెంట్కుంటున్నారని చెప్పేసి నా ఏదని అడిగితే మన వాళ్ళు ఎతికితే మెట్ల కింద పెట్టుంది మన రాయి. ఏందిరా ఇది అంటే అదే చెయ్యందో సరేమో సార్ అన్నాడు. పెట్టండి అని చెప్పా. అంబేద్కర్ భవన్ ఆ రోజు నేను శాంక్షన్ చేయించేసి భూమి పూజ చేస్తే ఆ స్టోనే లేదు. ఇతను ఏదో పెద్ద తీసుకొచ్చినట్టు అతను స్టోన్ పెట్టుకున్నాడు. స్టోన్ల గురించి పగలగొట్టే దాని గురించి అతను మాట్లాడాలి, పెద్ద మనిషి. అగ్రహారం ఊరు ఎంతది? అంతా రెడ్లు ఉండే ఊరు, 480 ఓట్లు. అది మాకు వచ్చేది ఎప్పుడు కూడా 40 ఓట్లు 50 ఓట్లు వస్తాయి అక్కడ. అయినా కూడా 5 కోట్లు పనిచేశాను నేను. పోయి ఆ ఊరు వాళ్ళని అడగమని ఆయన్ని. 5 కోట్లు పనిచేసి నేను అక్కడ 5 కోట్లకి రాళ్ళు వేస్తే కరెక్ట్గా అనౌన్స్మెంట్ అయిపోయింది, గవర్నమెంట్ అయిపోయింది, అతను గెలిచాడు అని చెప్పిన గంటకు పగలగొట్టారు. పోయి చూడమని ఇప్పుడు ఉన్నాయేమో. అతను ఒక రోడ్డు ఇలా ఊరికి, అయినా కూడా మనం చేసాం పని. రాళ్ళ గురించి అతను మాట్లాడతాడు, పక్కన వాళ్ళు ఏమో కొరుకుతున్నారు ఆడ. మళ్ళీ రాళ్ళు పగలగొడతారు, రాళ్ళు పగలగొడితే పగలగొట్టారులే అని మళ్ళీ మాట్లాడతారు. మళ్ళా డ్రింకింగ్ వాటర్తో మాట్లాడతాడు ఆయన తీసుకొచ్చాను 330 కోట్లు. నేను ఆ రోజే చెప్పా, ఆయన తీసుకొచ్చాడు కావాలనుకున్న ఊరేగుతుంటే కారులో ఓని మేళాలు పెట్టుకొని మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టి ఆయన పెద్ద కారు మీద
పైన కూర్చొని వస్తుంటే రెమ్మాయిల 300 కోట్లు తెచ్చేళ్ళే, మంచి పని చేసేళ్ళే అనుకున్నా. తీరా అమృత స్కీమ్ వాళ్ళు జిల్లా మొత్తం ప్రయారిటీ బేస్ మీద ఒక్కొక్కరికి ఒక 50 కోట్లు 100 కోట్లు అట్లా కనిగిరి మార్కాపురం అందరికీ ప్రయారిటీలో ఇస్తే ఈయన తీసుకొచ్చి ఈయన ఏదో ఢిల్లీ పోయి మాట్లాడి తీసుకొచ్చినట్టు మాట్లాడాడు. మళ్ళీ డ్రింకింగ్ వాటర్ ఇయ్యి అని నాకు చెబుతాడు. నేను వచ్చింది 25 రోజులు అయింది. ప్రమాణ స్వీకారం అయిపోయింది ఎప్పుడు? ఈ ప్రమాణ స్వీకారం అయింది ఎప్పుడయ్యా? ఎంత 18వ తారీఖు మాది? 24 ప్రమాణ స్వీకారం. ఎన్ని రోజులు అయింది ఇప్పటికి? మంచినీళ్ళు నువ్వు చెయ్యి ఊరి. ఏంది ఇది? 25 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నావు. ఎన్నికలు రాగానే ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తేనే నేను పోటీ చేస్తా, లేకపోతే నేను పోటీ చేయనని ఎన్నిసార్లు చెప్పావా? చేసావా? నీ నెరవేర్చావా నీ హామీ? చెప్పేదంతా అబద్ధాలే. మళ్ళీ ఎదుటోళ్ళ మీద అతనే మనం చేయకముందే ఆయనే చెబుతాడనమాట, ఇట్లా చేయబోతున్నారు, మేము చూస్తాం, అడ్డం తిరుగుతాం. అసలు మేము చేస్తే కదా నువ్వు అడ్డం తిరగాలి. మాకేం పని? మా ప్రభుత్వం జగన్ ప్రభుత్వం లాగా ఉండదు. మాది ఇట్లాంటివన్నీ కూడా డిసిప్లైన్. తెలుగుదేశం అంటేనే ఒక డిసిప్లైన్ పార్టీ ఇది. రైస్ అమ్ముకోటాలు, మందు అమ్ముకోటాలు, ఇసుక అమ్ముకోటాలు ఇలాంటివన్నీ ఉండవు. అవి ఉండేది జగన్ పార్టీలో ఉంటాయి. గ్రానైట్ వాళ్ళు బెదిరీటాలు ఇలాంటివన్నీ. మా అన్నీ కూడా డిసిప్లైన్ మాట. ఎవడో ఒకడు అక్కడెక్కడైనా పొరపాట్లు చేస్తే కూడా మేము స్ట్రీమ్లైన్ చేస్తాం. అంతే తప్పితే ఇట్లా అంతా చెయ్యం. ఇంకోటి కూడా ఒకటి ఆయన వాస్తవం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారిని పంపలా, మేము తెలుగుదేశం పార్టీలోకి వస్తాం, మాకు ఒంగోలు ఇయ్యండి అని చెప్పేసి అడిగారంట. నాకు బాబుగారే నన్ను అడిగాడు, ఏంది అతను ఏదో ఒంగోలు కావాలని అడిగాడు, నేను కుదరదన్నానని చెప్పేసి. ఈయనేమో పత్తితురు మాది ఇక్కడికి వచ్చేదో నా కార్యకర్తలు, నా అండ, కార్యకర్తల కోసం చించుతా, కార్యకర్తలే నా శాసం, లేకపోతే ఉరేసుకుంటా. ఏంది భాష ఏంటి? నిన్ను ఎవడు పొమ్మన్నాడు? తెలుగుదేశం పార్టీలోకి వస్తాను ఎవడు అడగమన్నాడు నిన్ను? ఆ తర్వాత ఏమో జనసేన నుంచి అట్లా ఒంగోలు తెచ్చుకోవాలని చెప్పి జనసేన కింద ట్రై చేసావు. ఎవరికి తెలియదు అనుకుంటాడో నాకు అర్థం కావట్లా. ఇక్కడ ఉండే ఒంగోలులో ఉండే రాజకీయంలో ఉండే వాళ్ళకి ఏ పార్టీ వాళ్ళందరికీ కూడా తెలుసు. నిన్నగాక మొన్న మళ్ళా జనసేనకు వస్తామని చెప్పేసి మెసేజ్ ఇచ్చారు. అది ఎవరికి తెలియదు అనుకుంటాడు ఇతను. మళ్ళీ వీళ్ళకి వచ్చి మాయ మాటలు చెబుతున్నాడు, జనసేనకి వెళ్తానా లేకపోతే నేనేమో తెలుగుదేశానికి వెళ్తానా అని చెప్పేసి. ఇంకా ఏదో మాట్లాడాడు. ల్యాండ్ ఇది పంతులు గారిది అంట, నేను డబ్బులు ఇవ్వాలంట. అతను బాధపడిపోతున్నాడు, అతను చచ్చిపోతాడేమో అని ఇతను బాధపడిపోతున్నాడు. అతను నిన్నగాక మొన్న వచ్చి నాతో మాట్లాడాడు. దరిద్రం పోయిందన్న, మన ప్రభుత్వం వచ్చిందన్న, దరిద్రం పోయిందన్నాడు. ఇతనేమో అతను చచ్చిపోతాడేమో, ఇతను బాధ ఏందో నాకు అర్థం కావట్లా. అతనికి ఇవ్వాల్సిన వాళ్ళందరూ నా దగ్గర తిరుగుతున్నారు. ఆ సైట్లో చిన్న వెంకటరెడ్డి ఎవరండి? ఎలక్షన్ ముందు పంపించింది ఎవరండి ఇతను? అంటే ఇక్కడ ఉండేవాళ్ళకి తెలియదా ఏంది? చిన్న వెంకటరెడ్డిని ఎవరు పంపించారు? ఇతనే ఆ పార్టీకి పంపించి, ఆ పార్టీలోనే ఉన్నాడుగా, ఆ పార్టీ వాళ్ళని అడగండి అంటాడు. రోజు మార్చి రోజు ఫోన్ తీపిమంటారా? కాల్ డేటా తీపిమంటావా? కాల్ డేటా తీపి చూపించమంటావా అందరికీ? ఒక అతనికేమో జెడ్పీ చైర్మన్ చేస్తానని చెప్పేసి డబ్బులు తీసుకొని ఇలా 30 కోట్లు తిరుగుతూ ఉన్నాడు అతను. ఇప్పుడు 3 టర్ములు అని చెప్పాడు, ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా అని. డబ్బులు తీసుకుంది ఎవరు? ఒక్కోళ్ళకి టిక్కెట్లు ఇస్తానని చెప్పేసి డబ్బులు తీసుకొని ఎగ్గొట్టి వాళ్ళకి టిక్కెట్లు రాకుండా వాళ్ళు నా దగ్గరికి 4 తిరుగుతున్నారు. వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టిమంటావా? రేపే పెట్టిమంటే పెట్టిస్తా. నువ్వు ఎవరెవరి దగ్గర టికెట్ ఇస్తానని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టావు, జెడ్పీ చైర్మన్ ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు 30 కోట్లు ఇవ్వాలి వాళ్ళకి. ఆయనకు అర్థమవుతులే అన్నీ. అదన్నీ చేసేదను ఎదుటి వాళ్ళ మీద మాట్లాడేది. ఈ పెద్ద మనిషి ఒకసారి ఏమన్నాడు, జిల్లాలో తెలుగుదేశమే లేకుండా చేస్తాడంట ఈ పెద్ద మనిషి.
అసలు పార్టీయే లేకుండా చేస్తా నేను తలుసుకుంటేనే ఊగిపోయాడు. ఎప్పుడు కూడా అధికారం ఉందిలేనో ఊరకనే డబ్బులు వస్తున్నాయిలే అని చెప్పేసి విర్రవీగితే ఈరోజు ప్రజలు అట్టనే కూర్చోబెడతారు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ముందు అదేముందో సరిగ్గా చూసుకొని చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పంతులది అయినా అవ్వచ్చు, వేరే వాళ్ళ ఎవరికైతే ల్యాండ్లు అక్రమాలు జరిగినాయో ఒంగోలులో నేను మొన్న కూడా చెప్పా. ఆ రోజు సిట్ వేసాను స్టేట్లో ఎవరన్నా ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడా అని చెప్పేసి మాట్లాడాడు. నేను ఒకటే చెప్తున్నా, అది కూడా ఎవరెవరు వేశారో, ఎవరు సిట్ వేశారో, ఎవరు ఏ విధంగా మేనేజ్ చేశారో అవన్నీ కూడా అందరికీ తెలుసు. 200 మంది దానికి కోర్టుకెళ్ళారు. 200 మంది దాన్ని రాగానే మేము వేస్తాం. ఎవరెవరు డాక్యుమెంట్ ఎవరెవరు తీసుకున్నారో, ఎవరెవరు ఏ విధంగా చేశారో దాన్ని కూడా తొందరలోనే నిరూపిస్తాం. దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయో, ఇతని పాత్ర ఎంత ఉందో, కొడుకు పాత్ర ఎంత ఉందో అందరికీ కూడా బయటికి తీస్తాం. అంతేగాని మేమంతా కూడా ఎక్కడా కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు ఇక్కడే ఉండు, మేము ఏ పొరపాటు చేసినా నువ్వు నిలదీ, తప్పే లేదు. అంతేగాని నువ్వు చేసే తప్పులు చేసి నువ్వే చేస్తా, నువ్వే ఆన్సర్ చెప్తా, ఇట్లాంటివన్నీ మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. పాలెంలో మాయి 200 చిల్లర ఎకరాలు ఉన్నాయి. డీకేలు ఉన్నాయా లేవా అనేది నువ్వు కూడా ఎంక్వైరీ చేసుకో. ఉతికమంటే రాజుపాలెంలో సగం భూమి ఉంది, నోటికి వచ్చినట్టు. అది ఇందాక చెప్పాడు కదా, 150 అపార్ట్మెంట్లకి మేము పంపించామని. తెలిస్తే కదా పక్కనోడు ఎవడొకటి చెవు కొరుకుతాడు. అది ఎవరు కొడుకుతాడో కూడా నాకు తెలుసు. అది కొరకగానే 150 ఉంది, 200 ఉంది వేగ్గా మాట్లాడటం కాదు. వేగ్గా మాట్లాడేసి వేరే మాట్లాడటం కాదు. నువ్వు ఉన్నావు కదా మొన్నటిదాకా, ఎందుకు వేసుకోలేదు? ఆ ఎంఆర్ఓని ఆర్డీఓని అడిగితే అసలు ఎన్ని ఉన్నాయో నీకే తెలుస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ అయిపోయిన తర్వాత ఈరోజు మళ్ళా రాజుపాలెం మీ చెరువుల్లో డీకేలు ఉన్నాయి, మీ తాతకి విగ్రహం నేను పెట్టించాను. ఎవరున్నా కూడా అధికారంలో ఉండేటప్పుడు ఎవరైనా వచ్చితే కూడా మానవతాభివృద్ధితోటి ఇస్తారు విగ్రహాలు. ఆయన ఏదో దేవసేవ చేసినట్టు అదేమంటే ఉతికమంటే విగ్రహం నేను పెట్టించా ఏంటది? అధికారంలో ఉండేటప్పుడు వస్తారు. ఇవన్నీ ఉన్నాయి. ఇంకా కార్పొరేటర్లు ఉన్నారో, వాళ్ళ దగ్గర ఉన్నారో, మన దగ్గరికి వస్తారో అనేది తెలుస్తుంది. 2-3 రోజుల్లో తెలుస్తుంది. ఏం జరుగుతుంది, కాలం సమాధానం చెప్తుంది. మంగమూరు ల్యాండ్ విషయంలో 7 కోట్ల రూపాయలు మీరు తీసుకుని చెప్పి ఆరోపణ చేస్తారు. 7 కోట్ల పంతులది అది మాకు సంబంధించిన విషయం. 7 కోట్లు కూడా కాదు అది. ఇతనికేం సంబంధం అంటున్నా? బ్యాంకులు అప్పులు గిప్పులు ఇతనికేం సంబంధం? ఇతను ఏమైనా కడతాడా పెడతాడా? నా మీద అదేమంటే ఇది అతను ఇవ్వాల్సిన వాళ్ళే చూడమనండి ఫస్ట్. రేపే పెట్టిస్తా నేను. గిరా తిరుగుతున్నారు, పందాలు పెట్టిని 9 కోట్లు ఇవ్వాలి పెద్ద మనిషి హైదరాబాద్ వాళ్ళకి. ఇక్కడ వాళ్ళకి ఏమో మన అమ్మిచ్చాడు. లిక్కర్ అసోసియేషన్ వాళ్ళకి ఎంత ఇవ్వాలి? ఇవన్నీ పెట్టుకొని ఎదుటోళ్ళ మీద బురద చల్లుతాడు. నువ్వు చేసే ఏదో పనులు చేస్తా, ఎదుటోళ్ళ మీద పొద్దుగూకులలో ఆయనే క్వశ్చన్ ఆయనే ఆన్సర్ పెట్టుకోవటం. 2 months అంటే అప్పుల్లో ఉండిపోయాడంట, బాధల్లో ఉండిపోయాడంట పాపం. తిని 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 ఎంత తిన్నాడు ఎంత చేశాడో ఇలా జనాలందరికీ తెలుసు. కాబట్టి ఎంతవరకు ఉండాలో, ఎంత పద్ధతిగా ఉండాలో అంత పద్ధతిగా ఉంటే మంచిదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకొకసారి కానీ వాడు వీడు అని చెప్పేసి కానీ మాట్లాడితే మాత్రం సంస్కారం మేము తప్పితే బాగుండదు. నేను నిన్ను వయసులో పెద్దోడు కాబట్టి గౌరవిస్తున్నాం, అది గుర్తుపెట్టుకోండి. ఏది చేయాలా, ఎట్లా చేయాలా, నీళ్ళు ఇవ్వాలా, లేకపోతే పోతురాజు కాలువ ఆ రోజు 89 కోట్లు శాంక్షన్ చేస్తే నీ పుణ్యం అంట వర్క్ కూడా క్యాన్సిల్ అయింది. నీ పుణ్యం అది. ఎవరెవరికి ఇల్లు ఇవ్వాలా, ఎవరెవరికి పట్టాలు ఇవ్వాలా ఇవన్నీ మేము చూసుకుంటాం. ప్రజలు నిన్న విశ్రాంతి తీసుకోమన్నారు. మానసికంగా నువ్వు బాగలేవని ప్రశాంతంగా వెళ్ళేసి విశ్రాంతి తీసుకో. ఇంటికాడే విశ్రాంతి తీసుకుంటా. మేమేదైనా తప్పులు చేస్తే మమ్మల్ని నిలది, నో ప్రాబ్లం. మాకు అవసరం లే. మేమేం ఆస్తులో లేకపోతే నీలాగా సంపాదిద్దామని రాజకీయాల్లోకి రాలా. కుటుంబ గౌరవం కోసం వచ్చాం. నువ్వు ఏది ఎక్కడైనా కూడా 1 రూపాయి కాదు, ఏ పొరపాటు చేసినా కూడా నువ్వు నిలది, దానికి ఆన్సర్ చెప్తాను. అంతేగాని వేగ్గా వల్ల బండలేగాక. 4 సిమెంట్ రోడ్లు వేస్తే 3 సంవత్సరాలు చెప్పాడు. దాన్నే ఏం చేశాడు? గోళ్ళకు రంగులు
సిమెంట్ మీద రోడ్డు మీద సిమెంట్ రోడ్డు, సిమెంట్ రోడ్డు మీద సిమెంట్ రోడ్డు, ఆయన చేసింది ఏంది అని పెట్టాడు. తమరు చేసింది ఏంది నాయన? 25 రోడ్లు వేసావు, సిమెంట్ రోడ్ల మీద సిమెంట్ రోడ్లు. ఇప్పుడు ఎవరికి చెప్పాలి అవన్నీ? నేను కూడా అదే పద్ధతిగా అంటే, మీ ఇంటికాడ తార్ రోడ్డు సిమెంట్ రోడ్డు మీద తార్ రోడ్డు వేసావు, ఎవరికి తెలియదు. అందుకనే మాట్లాడేటప్పుడు మీనింగ్ ఉండి మాట్లాడాలి, ఏ పని చేసినా కూడా. అందుకని ఏ అయితే ఉన్నాయో గంజాయి బ్యాచ్ అనేది ఎక్కడ దాంకున్నా కూడా, ఎవడైతే వీడియో క్లిప్స్ ఉన్నాడో, ఎన్ని రోజులు ఈయన కొడుకు కలిపి చేసే అన్నాలు పెడతారో బిర్యానీలు పెడతారో పెట్టండి, రాక ఎడకు బారు. పుట్టలో ఉండే వాళ్ళని కూడా బయటికి లాగుతాం. ఎవడెవడు ఉన్నాడో వీడియో క్లిప్పుల్లో, ఎవడెవడు చేతులు చేశాడో, ఎవడెవడు కొట్టాడో వాళ్ళని వదిలేదే లేదు. దాన్ని కూడా చూస్తాం. అప్పుడు నువ్వు కోర్టుకు పో, ఎవరి మీదకైనా పో, చూద్దాం అది కూడా. రెండోది వచ్చేసి ల్యాండ్లు, ఎవరెవరు పేదవాళ్ళకి కబ్జా చేశారో వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇప్పిస్తాం. సపరేట్ దానికి ఒక ఆర్డీఓని, ఒక జేసీని కూడా పెడతాం. పెట్టేసి రికార్డు మొత్తం 60 సంవత్సరాల రికార్డు తీస్తాం. ఎవడెవడు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకు కూడా పనిష్మెంటు ఆటోమేటిక్గా వాళ్ళకే వస్తుంది. దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళకి కూడా వస్తుంది. ఇవన్నీ కూడా చేస్తాం. అయ్యింది కాకపోతే 20 రోజులే, కొంచెం ఓపిక పట్టు, మంచినీళ్ళు కూడా ఇస్తా. నువ్వు చెప్పబల్లే, నీ డైరెక్షన్ నాకు అవసరం లే. 25 ఏళ్ళు నువ్వు ఇచ్చి డైరెక్షన్లు ఒంగోలు ప్రజలు బాగా అర్థమైంది. నువ్వు ఎందుకు మళ్ళీ మాకు డైరెక్షన్లు ఇస్తావు? మంచినీళ్ళు మా తెలియదా మంచినీళ్ళు ఇవ్వాలా ఏమి ఇవ్వాలని? నేను కూర్చోబెట్టారు, నువ్వు పీస్ ఆఫ్ మైండ్తో ఉండి రెస్ట్ తీసుకో, ఆరోగ్యవంతంగా ఉండు. ఓకే, నమస్కారం. ఆయన ఏదో సొంత జాగిరి మాదిరి. ఆయన ఒక్కొక్కడికి 23,869 జీతం. ఎవరు? రావులపల్లి శ్రీకాంత్ అంట. ఆయన వచ్చేసి ఎవరు అంటే శ్రీకాంత్, ఆయన భార్య డ్రైవరు. ఆయనకి కార్పొరేషన్లో జీతం వెళ్తుంది నెల. అదేవిధంగా అల్తాఫ్ బాషా, ఆయన కొడుకు పిఏ అల్తాఫ్ బాషా, వాళ్ళ కొడుకు పిఏ అంట. అది కూడా కార్పొరేషన్ నుంచి 24,000 వెళ్తూ ఉంది. అదేవిధంగా గంజాయి బ్యాచ్ తెల్ల చర్చిల్ బాగి ప్రకాష్, అతను కూడా ఈ గంజాయి బ్యాచ్లకు కూడా శాలరీలు పోతున్నాయి. అట్లా 150 మందికి కార్పొరేషన్ నుంచి జీతాలు పోతున్నాయి. వీళ్ళ వంటోళ్ళకి, వీళ్ళ డ్రైవర్లకి, గంజాయి బ్యాచ్కి, వీళ్ళ వెనకాల కొడుకు వెనకాల తిరిగే బ్యాచ్ అందరికీ 6 జీతాలు అనమాట. వీళ్ళకి 25 ఏళ్ళు. వీళ్ళ గవర్నర్ మాదిరి వీళ్ళకి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి, ప్రజలు డబ్బులు ఇచ్చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని కార్పొరేషన్ సర్వనాశనం చేసి ప్రతి అడ్డమైలు బెదిరించేవాళ్ళు అక్కడ. ఇవన్నీ కూడా చేసి పాపాలు చేసి ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా ఎన్నికలప్పుడు చూసాం. ఎన్నికలప్పుడు ఉమామహేశ్వరరావు కాలేజీ దగ్గరికి వెళ్ళి, అది లోపలికి వాళ్ళ ఇంటికి ఎదురుగా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కాలు దన్నేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను బెదిరిస్తాడు. ఇతనేదో పెద్ద దాదా అనుకుంటున్నాడో ఏమో నాకు అర్థం కాల. ఉమామహేశ్వరరావుకి వార్నింగ్ ఇస్తాడు, నీ ఎంతు చూస్తానని చెప్పేసి. ఏం చూస్తావు? నీ ఎంత ఏం చూస్తావు? ఎంతమందిని బెదిరించావు? తాగుంట్లో ఏమో బూత్లో నుంచి వస్తుంటే రాఘవరావు కనపడితే రాఘవరావుని కూడా ఎంతు చూస్తా, అయిపోయింది మీ అంతులు ఒక్కొక్కటి సంగతి తేలుస్తాయి, ఏందో ఊగిపోతా నీ అంతులు. ఎంతమంది అంతులు చూస్తావురా స్వామి నువ్వు? చాలా చూసాం ఇవన్నీ. అందుకని మాట్లాడే తీరు, మాట్లాడే పద్ధతులు మార్చుకో. చట్టం ఏ పని చేయాలో చట్ట ప్రకారంగా జరుగుతుంది. దేన్నన్నా ఉంటే దానికి సమాధానం అడుగు, సమాధానం చెప్తాను. అంతేగాని పిచ్చిగా అలా వాడు వీళ్ళు అని మాట్లాడితే మాత్రం మరోసారి మంచిది కాదని చెప్పి తెలుస్తున్నాం. గుప్తాని కొట్టింది, అది కూడా లైవ్ యాక్సెస్లో లైవ్లో ఉంది. సుబ్బారావు గుప్తాని కొట్టిన వాళ్ళని కూడా ఎవరిని వదిలిపెట్టాం. ఖచ్చితంగా ఎవడైతే కొట్టి వీడియోలు తీస్తా, ఇతను ఆనందపడతా, టీవీలో చూసుకుంటా ఆనందపడ్డాడో వాళ్ళకి, ఆనందపడిన వాళ్ళకి, కొట్టిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దానికి చర్య ఉంటుంది. ఈరోజు మాజీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, నేనేదో శాసనసభ్యులు జనార్దన్ గారు నా చేత ఏదో మాట్లాడించినట్టు ఆయన బయటికి చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే నిన్న ఒక మీడియా ఛానల్ నన్ను చిట్చాట్ చేయడానికి పిలిచినప్పుడు
మీడియా ప్రతినిధులు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, ఈ జిల్లా అధ్యక్షుడిగా నా మీద ఉంది. కాబట్టి ఈ మధ్య చాలా న్యూస్ ఛానల్లో కానీ మీడియాలో కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి పార్టీ మారుతున్నారు అనేది చాలా వాటికి పేపర్లో కానీ మీడియా ఛానల్స్లో కూడా వచ్చింది. సో దానిలో భాగంగా ఆ మీడియా జర్నలిస్టు నన్ను అడగటం జరిగింది. నేను దానికి ఒకటే సమాధానం చెప్పా. ఆయనకి అవినీతి మరకలు ఉన్నాయి, ఆ అవినీతి మరకలు అనేవి ప్రజల్లో నిరూపించుకొని మా పార్టీలోకి వస్తారంటే మేమేం కాదనము అని చెప్పా. ఆయన దానికి ఈరోజు మాట్లాడతా శాసనసభ్యులు జనార్దన్ గారు నా చేత చెప్పిస్తున్నట్టు మరలా ఆయనే అంటాడు, నువ్వు ఒక్కడివే నీ పార్టీలో ఉండి చేసుకో అంట. ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాలకు కూడా ఇన్ఛార్జీలు ఉన్నారు. మాకు ఒక కార్యవర్గం ఉంది, చాలామంది ఉన్నారు నా కింద. మరి నన్ను ఒక్కడిని చేసుకోమంటా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అనేది నాకు అర్థం కావట్లా. మరలా అంటాడు ఆయన, నేను సిట్టే ఇచ్చాను, నా అంత నీతిమంతుడు లేడంటాడు. నువ్వు సిట్టేయించి ఎంతమందిని అరెస్టు చేయించావని చెప్పి నేను అడుగుతున్నా. ఎంతమంది స్థలాలు ఆ యొక్క ఎవరైతే వ్యక్తులు ఉండారో వాళ్ళకి ఇప్పించావని నేను అడుగుతున్నా. వీటికి నువ్వు సమాధానం చెప్పాలి. మీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నావు అంటున్నావు. ఏదో ఎక్కడో ఏదో వాళ్ళ సొంత తగాదా వాడు జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఎవరు కూడా గొడవలకి పాల్పడటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే కూటమి ముందున్నటువంటి లక్ష్యం ప్రకాశం జిల్లా అభివృద్ధి, ఒంగోలు కేంద్రమైనటువంటి ఒంగోలు అభివృద్ధి. మీరు రెచ్చగొట్టారు. ఎన్నికల ముందు కూడా 37వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మోహన్ని విచక్షణారహితంగా కొట్టారు. మళ్ళీ అతను గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే అక్కడ కూడా 400 మంది 500 మందితో పోయి దాడి చేసినటువంటి ఘటనలు ఒంగోలులో చోటు చేసుకున్నాం. వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాలా? మరి భూ కబ్జాలు జరిగినాయి, సిట్ వేస్తామంటే మరి మీరు ఎందుకు భయపడుతున్నారని మేము అడుగుతున్నాం. ఏదన్నా ఉంటే పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈయనకు పరిష్కరించాలంట. నీ సమస్యలు పరిష్కరించడానికైనా వాళ్ళు ముఖ్యమంత్రి హోదాలోను ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండాలని నేను అడుగుతున్నా. సిగ్గులేదా అని అడుగుతున్నాను నేను. ఒంగోలు ప్రజలు 34,000 ఓట్ల మెజార్టీతో ఎన్నడూ లేని విధంగా ఈసారి కూటమి అభ్యర్థి అయినటువంటి దామచర్ల జనార్దన్ గారికి పట్టం కడితే, మరి నువ్వు ఏమీ అవినీతి చేయకపోతే 4వ రౌండ్ నుంచే పోలింగ్ కేంద్రం నుంచి నువ్వు వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయని అడుగుతున్నావు. మరలా వెళ్ళావు, ఎన్నికల కమిషన్కి పిటిషన్ పెట్టావు. ఏదో 12 బూత్లో ఏదో అన్యాయం జరిగిపోయింది, నాకు అసలు ఓట్లే రాలేదని. మరి ఏమైంది ఆ 12 బూతులు? సరే పోనీ, ఆ 12 బూతులు బూత్కి 1,000 ఓట్లు వేసుకుందాం. అలాగే 12,000 ఓట్లు మొత్తం నీకు వచ్చిన 22,000 మెజార్టీతో జనార్దన్ గారు గెలిచారు. మరి నీ కొడుకు చేసినటువంటి ఘనకార్యాల వల్లే కదా ఇవన్నీ మర్చిపోయి నువ్వు మా మీద కనుక అవాకులు చవాకులు పేలిస్తే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా చెప్పాం, నీ అనుచరులు ఎవరైతే ఉండారో, నీ వెనకాల ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళ చేత కూడా సోషల్ మీడియాలో నా మీద కూడా అసభ్యకరమైనటువంటి పదజాలాలు వాడి లైవ్లు పెట్టించిన రోజులు ఉన్నాయి. ఆ రోజు మాట్లాడలేదే? ఒక మైనార్టీ చెందినటువంటి వ్యక్తిగా, ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉండటం నీకు ఇష్టం లేదు. ఇక్కడ నీ మీద పోటీ చేయటం నీకు ఇష్టం లేదు. దీని మీద నువ్వు మాట్లాడు. అంతే తప్పితే నీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి నువ్వు పార్టీలు మారడానికి సిద్ధంగా ఉన్నా తీసుకోవడానికి మేము సిద్ధంగా లేమన్నాం. అది తప్పు కాదే, చెప్పు. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ మారట్లేదు, నేను పార్టీలో ఉంటానని చెప్పు. నా చివరి ఎన్నికలు అన్నావు. చివరి ఎన్నికలు అని చెప్పి మేము చెప్పామా? నువ్వే చెప్పావు. మరలా మీరే రప్పించారండి. ఎవడు రప్పించాడు నిన్ను? నువ్వు పేకాట ఆడకుండా ఉండు, ఈ 5 సంవత్సరాలు ప్రజల్లో ఉండు, ప్రజా సమస్యల మీద పోరాడు. ఎవడొద్దన్నాడు నిన్ను? నీకు నిద్రలేస్తే పేకాట ఆడటం తప్పితే ఇంకొక ఆట ఏదీ చేత కాదు నీకు. ఇక ప్రజలకేం ఉపయోగపడతావు? నీ క్యాడర్ని మభ్యపెట్టడానికి తప్పితే నువ్వు చేసింది ఏమీ లేదు. ఒంగోలులో నువ్వు 5 సార్లు గెలిచానంటున్నావు.
5 సార్లు గెలిచినా సరే ఒంగోలు అభివృద్ధికి నువ్వు చేసింది శూన్యం. ఇది ఎప్పటికైనా రాసి పెట్టుకో. మంచినీళ్ళు 5 సార్లు గెలిచినటువంటి వ్యక్తివి మంచినీళ్ళు ఒంగోలు నగరానికి తేలేనటువంటి నువ్వు ఒక శాసనసభ్యుడిగా నువ్వు ఎలా చెప్పుకుంటావని చెప్తున్నాం మేము. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మేము నిన్న కూడా చెప్పాం, మీడియాలో మాట్లాడతా. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్ ఏర్పాటు చేస్తాం. ఎవరైతే భూ కబ్జాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీస్తాం, చట్ట ప్రకారం లోపలికి పంపిస్తామని చెప్పేసి మీడియా పరంగా మరలా ఇంకొకసారి చెప్తున్నాం. ఆయన ఎట్ట మాట్లాడతాడు? ఆయన చెప్పింది ప్యాకెట్ ఆడతానని ఆయనే చెప్పాడు, క్యాజినో ఆడతానని ఆయనే చెప్పాడు, అవినీతి చేశానని కూడా ఆయనే చెప్పాడు. మేము చెప్పామా? మరి ఆ వీడియోలు ఉండే. ఆన్సర్ ఆయనే చెబుతుండే. ఇప్పుడు జైకుడి పట్ల విధేయతతో ఉంటాం, మేట తీసుకోవాలా? గడ్డం పెంచుకున్నాడు పవన్ కళ్యాణ్ అంట. ఏ గడ్డలు పెంచకూడదా? నువ్వు పెంచలా? 99లో నువ్వు పోటీ చేసినప్పుడు నేను గడ్డం వాసు అనేవాళ్ళు. ఇవన్నీ పాత రోజులు మర్చిపోతే అట్ట? ఇవన్నీ మాట్లాడి మేము మర్చిపోతామా? మాకు నాయకుడి పట్ల, పార్టీ పట్ల మాకు విధేయత ఉంది. మా నాయకుడిని ఎవరేమన్నా సరే ఒప్పుకునే ప్రసక్తే లేదు, నిలదీస్తాం. అంటే నువ్వు తిడితే మేము గమ్మునుంటామా? అదే అదే చూపిస్తుంది. గడ్డం గడ్డం పెంచకూడదు. ఈయనైతే గడ్డాలు పెంచవచ్చు. జనాలకు తెలియదు కదా, 25 ఏళ్ళకి జనరేషన్ మారింది పాపం. ఇప్పుడున్న వాళ్ళకి ఏం తెలుసు? ఈ నాటక మాయ నాటకాలన్నీ. మీ అందరి తరఫున ఒకటే ఆయన చెబుతుంది, పీస్ఫుల్గా ఉండు. క్వశ్చన్ నువ్వే వేయగాక, ఆన్సర్ వేయగాక. నిన్ను బొమ్మని పారిపోవమని మేము అనట్లా. నువ్వు ఏడే ఉండు. ఎవరు తప్పు చేసినా కూడా నువ్వు నిలది. పెద్దోడివి, 5 సార్లు గెలిచినోడివి. అంతేగాని నువ్వే ఆన్సర్ వేస్తావు, నువ్వే క్వశ్చన్ వేస్తావు, నువ్వే ఆన్సర్ చెప్పుకుంటావు, మళ్ళీ ఎదుటి వాళ్ళు అంటావు. అదేనా మాకు అర్థం కాదు. సివిఎన్ క్లబ్ కూడా ఖాళీగానే ఉంది. ఇల్లు హ్యాపీగా ఉండు. నువ్వే ఆడుకుంటానని చెప్పి నేను ఏ రోజు నోటి నుంచి ప్యాకాట ఆడతాడని నేను అనలా. అది కూడా నువ్వే చెప్పుకున్నావు.